మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన మొబ్బా జిల్లాలోని కొత్తగూడెం మండలంలో పొగలపల్లి గ్రామ శివారులో గల ఏకలవ్య స్కూల్లో ఉన్నాం. ఈ ఏకలవ్య స్కూల్లో గత కొన్ని నెలల క్రితము మోడీ వర్చువల్ విధానం ద్వారా ఇది ప్రారంభించడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా, అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులు గానీ, ఇక్కడ వెనుకబడిన తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు గానీ వీళ్ళకు ఉన్నతమైన చదువును అందించాలని చెప్పేసి ఈ స్కూల్ ని ప్రారంభించడం జరిగింది. బట్ ఈ స్కూల్ ని ప్రారంభించడం చాలా గొప్పగా ప్రారంభించడం కానీ ఇక్కడ వసతులు లేక ఈ వస్తువులు మీన్స్ అనేది ఇక్కడ విద్యార్థులకి నీటి సౌకర్యాలు గానీ, ఇక్కడ కాలకృత్యాలు తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ పాఠశాల చదివిన ఒక విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీ పేరు ఏం పేరు? ఏం సమస్య? నిన్న కూడా చాలా సమస్య ఉందని చెప్పేసి న్యూస్ లో కూడా వచ్చింది. ఏం సమస్య మీ పాపని బాపుల్లో అతను అంటున్నాడు కదా, వాటర్ ఫెసిలిటీ లేదు. అది ఎందుకంటే ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ ఇంత లక్షల వేల రూపాయలు పెట్టి కట్టారు కానీ కొత్తగూడెంలో అదే అంటే వేరే స్కూల్ బిల్డింగ్లలో ఉండి వాళ్ళు ఫెసిలిటీ బాగుండేది. అక్కడ ఏడా ఇలా గుడ్డలలో తెచ్చుకొచ్చి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్లీ కరెంట్ కూడా లేదు, ఫుడ్ కూడా టైం టు టైం పెట్టట్లేదు. అంటే పొద్దున్న టిఫిన్ టైంలో లంచ్ పెడుతున్నారు, లంచ్ టైంలో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అట్లా లేట్ గా పెడుతున్నారు. అదొక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే అవన్నీ ఒక కోణం అంటే టీచర్లు కూడా టైం టేబుల్ వైజ్ వాళ్ళు పిల్లలు కూడా చదువు చెప్పట్లేదు. అంటే టైం టేబుల్ ఫాలో అవుతలేదు. మరి మీరు అడిగారు ప్రిన్సిపల్ కలిసారా? ప్రిన్సిపాల్ కలిసాం. ఇంతకుముందు కూడా మా ఫోన్ లో మాట్లాడితే కూడా నేను రెస్పాన్స్ చేయలేదు. లంచ్ టైం లో డైనింగ్ లో అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని కూడా అంతా తీసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇక టైం టేబుల్ మెయింటెనెన్స్ చేయాలి. వాటర్ ప్రాబ్లం, ప్రెసెంట్ అయితే కరెంట్ లేదు. మొన్న కూడా పిల్లోడు ఈ గేట్ మెయిన్ గేట్ మీద సెక్యూరిటీ ఉన్నాడు, ఇక్కడ మెయిన్ గేట్ మీద సెక్యూరిటీ ఉన్నాడు కానీ వెనకాల చూస్తే ఆడ ఆల్రెడీ కాంపౌండ్ కూడా క్లోజ్ చేయలేదు. ఆ ద్వారా వాళ్ళు లాట్రూమ్ కావచ్చు వాష్రూమ్ కావచ్చు బయటకు వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోయి వాళ్ళు మొన్న కాల్ జారి కూడా పిల్లోడు పడిపోయింది. అవును, అటువంటి ఇబ్బందులు ఉండేసరికి పిల్లలు ఇప్పుడు ఈ కాలంలో ఒక్కరు లెక్క ఇద్దరే అనేది, ఇప్పుడు డజన్ పిల్లలు అయితే లేరు కదా మాకు. వాళ్ళు అలాంటప్పుడు ఇటువంటి ఫెసిలిటీ లేని దానికి ఓపెన్ చేయడం అవసరం ఎంత పడింది అది అని మేము పేరెంట్స్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణం ఎంత తొందరలో మాకు లేన్స్ మళ్ళీ ఎట్లున్న యాక్సిటీస్ స్కూల్లో మాకు హార్డ్ వర్క్ చేసేసి అక్కడ కూడా ఓపెనింగ్ చేసి ఇది మొత్తం ఫెసిలిటీ అయ్యేంత వరకు దీన్ని ఓపెన్ చేయకుండా పిల్లలను కూడా తీసుకురాకుండా చూడడం మంచిదని కోరుకుంటున్నాం. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా మోడీ వర్చువల్ విధానం ద్వారా ఈ ఏకలవ్య స్కూల్ ని ప్రారంభించడం జరిగింది. ఇది మొబ్బా జిల్లాలోని కొత్తగూడెం మండలం పొగలపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి ఏకలవ్య స్కూల్. ఈ స్కూల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినా గానీ ఇక్కడ ఫెసిలిటీస్ కు మాత్రం దూరం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి తల్లిదండ్రులు వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుకునేది, కానీ ఇక్కడ స్నానాన్ని చేయడానికి కానీ కొన్ని కాలకృత్యాలు తీసుకోవడానికి కానీ వాటర్ అనేది సరిపోవట్లేదు. ఎందుకంటే ఇది కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ముందే చూసుకొని ఇక్కడ స్కూల్ కట్టాలి కదా అని చెప్పి ఇక్కడ పేరెంట్స్ బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా ఇది ఆదివాసీ ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడిన వారు కానీ వాళ్ళకు చదువుని అనేది అందించాలని ఒక మంచి సంకల్పంతో ఇక్కడ కట్టినా గానీ ఇక్కడ ఫెసిలిటీస్ లేకపోతే వీళ్ళు చదువులో ముందుకు ఎలా వెళ్ళగలుగుతారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మనతో చెప్పుకుని బాధపడుతున్నారు. కొత్తగూడెం మండలం ఇప్పుడు కోలపల్లిలో మా ప్రాపర్ స్కూల్ 15 days బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ కొంచెం వాటర్ బాగానే ఉన్నాయి, కానీ తర్వాత వాటర్ బాగాలేదు. అసలు వాటర్ రావడమే లేదు. ఎవరు కూడా టీచర్స్ చెప్పినప్పుడు చేస్తాం అని చెప్పేసి అన్నా కానీ ఎవరు అంత పట్టించుకోలేదు. నాకు టిఫిన్ కూడా అంటే టైం కి లంచ్ టిఫిన్ ఏం పెట్టట్లేదు. 10 కి పెట్టు టిఫిన్, లంచ్ ఏమో 2 కి 3 కి అలా పెడుతుంది. డిన్నర్ అయితే 8:30కి స్టడీ అవర్స్ అయిపోద్ది. 8:30కి స్టడీ అవర్స్ అయిపోతే మాకు డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఏమంటే పడుకోమని చెప్పేసి అంటే డైజెస్ట్ ఎట్లా అవుతుంది, మళ్ళీ డైజెస్ట్ అవ్వకపోతే అది కూడా స్టడీస్ పర్పస్ లో మాకు కొంచెం ఇబ్బంది అయింది కదా. హెల్త్ ఇష్యూస్ ఏమైనా అయితే టీచర్స్ కొంచెం కోఆర్డినేషన్ లేదు, అర్థం కావట్లేదు అంటే చెప్తూ కానీ మొత్తం కొంచెం వేరియేషన్స్ చూపించుకుంటూ ఇంకా తెలుగులో చెప్పమంటారు. ఓకే, హిందీలో చెప్పిన వరకైనా సరే కొంచెం ఇంగ్లీష్ లో కూడా చెప్పకుండా మొత్తం హిందీ టు హిందీ. ఇంగ్లీష్ లో కొంచెం సోషల్ అలాంటి టీచర్స్ అయినా సరే కొంచెం ఇంగ్లీష్ లో చెప్తే మంచిగా ఉంటుంది కదా, కానీ ఓన్లీ హిందీ టు హిందీ అని చెప్పేసి ఇబ్బంది అవుతుంది. మరి 10th వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి కానీ అలా చేయట్లేదు. వాటర్ ప్రాబ్లం బాగుంది ఇక్కడ.
స్టడీ అవర్స్ మార్నింగ్ ఈవినింగ్ పెట్టామని చెప్పేసి అన్నా సరే పెట్టట్లేదు. వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల ఎక్కువ పెట్టట్లేదు. ఓన్లీ 5 o'clock 6 o'clock వరకు వాటర్ ఆగిపోతున్నాయి. ఇంకా చాలా మంది చేయకుండా ఉంటుంది కొంతమంది. మాకు వాష్రూమ్ ఇట్లా పోవాలంటే వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. మళ్ళీ టిఫిన్స్ ఇట్లా చాలా లేట్ గా ఇస్తున్నారు. డిన్నర్ లంచ్ లేట్ గా ఇస్తున్నారు. మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్పేది ఏమో హిందీలో చెప్తున్నారు. మాకేమో హిందీలోనే ఇస్తుంది, రావట్లేదు మాకు. ఇప్పుడు రెమెడియల్ క్లాసెస్ కూడా సరిగ్గా జరగట్లేదు. ప్రాపర్ గా రావట్లేదు క్లాసెస్. ఇప్పుడు వాళ్ళ క్వార్టర్స్ కి వాళ్ళు వెళ్ళిపోయారు. మా క్లాసెస్ ఇలానే వదిలేస్తారు. మేము ఎలా చదువుకోవాలి?